గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణుడి నివాసమైనటువంటి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిన విశేషాలు మరియు ప్రసిద్ధి చెందినటువంటి ద్వారకాధీశుడి దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దండి. ద్వారకా రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ద్వారకాధీశుడి దేవాలయానికి దగ్గరగా ఉన్నటువంటి హోటల్స్ లో రూమ్ ను తీసుకోవచ్చు. రీజనబుల్ గానే ఉంటాయి. హోటల్లో 1300 రూపాయలకు ఏసీ గది అందుబాటులో ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ప్రసిద్ధి చెందిన ద్వారకాధీశుడి దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం విశేషాలు తెలుసుకునే ముందు ద్వారకా నగరం ఎలా మునిగిపోయిందో తెలుసుకుందాం. వేదవ్యాస మహర్షి సంస్కృత భాషలో వ్రాసిన మహాభారతం కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పిలువబడింది. మహాభారత కావ్యం ప్రకారంగా జరాసంధుడు అల్లుడైనటువంటి కంసుణ్ణి శ్రీకృష్ణుడు వధిస్తారు. ఆ కోపంతో శ్రీకృష్ణుని యాదవులను సంహరించాలని జరాసంధుడు నిత్యం మధురా నగరంపై యుద్ధానికి వస్తుంటారు. మధురా నగర ప్రజలను రక్షించడానికి పశ్చిమాన సురక్షిత ప్రాంతమైనటువంటి సముద్ర తీరాన శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించి ప్రజలను అక్కడికి తరలించారని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ సంహరింపబడ్డారని తెలిసి ధృతరాష్ట్రుని భార్య గాంధారి శాపం వలనని కొందరు, మరికొందరు అలలు, భూకంపాల వలన ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రంలో టైటానిక్ షిప్ లాంటివి మునిగిపోవడం విన్నాము. అదేవిధంగా ప్రపంచంలో జమైకా దేశంలో పోర్ట్ రాయల్ సిటీ, జపాన్ దేశంలో యనాగుమి సిటీ, చైనా దేశంలో లైన్ సిటీ ఆఫ్ చైనా నగరం సముద్రంలో మునిగిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ద్వారకా నగరం కూడా మునిగిపోయిందని కొందరు చెబుతారు. ద్వారకా నగర నిర్మాణ సాంస్కృతిక విషయాలను తెలుసుకోవడానికి పరిశోధకులు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎస్ఆర్ రావ్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో లభించిన మృణ్మయ పాత్రలు క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాలకు చెందిన వాటిగా నిర్ధారించారు. ద్వారకా నగరానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి సముద్ర గర్భంలో పరిశోధకులు నిరంతరం పరిశోధనకు మొగ్గు చూపుతూనే ఉంటున్నారు. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయాక అదే ప్రాంతంలోని గోమతి నది ఒడ్డున మీరు చూస్తున్న ప్రస్తుత ద్వారకా నగరం ఏర్పాటైందని చెబుతారు. కతియావార్ ద్వీపకల్పం యొక్క పశ్చిమ కొనపై ఉన్న ద్వారక భారతదేశంలోని పవిత్ర స్థలాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ద్వారకను దేవభూమి ద్వారకగా కూడా పిలుస్తారు. ద్వారకలో ద్వారకాధీశ్ ఆలయం లేదా జగత్ మందిర్ ప్రసిద్ధి చెందింది. ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్రమైన ద్వారకాధీశ్ ఆలయం ఇదే. లోపలికి సెల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవు. 2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి మనవడైనటువంటి వజ్రనాభ్ చేత ఈ ఆలయం స్థాపించబడిందని చెబుతారు. 1472లో గుజరాత్ సుల్తాన్ మహమ్మద్ కాలంలో ధ్వంసమైన ఈ ఆలయాన్ని 15-16 శతాబ్దంలో ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు. ఈ ఆలయం పక్కనే గోమతి నది
వెనుక భాగాన అరేబియా మహాసముద్రం ఉంటుంది. ఈ ఆలయానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మోక్ష మార్గం, గోమతి నది ఒడ్డు నుండి స్వర్గ మార్గంగా పిలుస్తారు. 72 స్తంభాలతో 170 అడుగుల శిఖరం ఎత్తుతో అత్యద్భుతంగా ఈ దేవాలయం నిర్మించబడింది. శిఖరంపై ఎగురుతున్న జెండాపై సూర్యచంద్రుల విగ్రహాలు ఉంటాయి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉంటారని నమ్మకం. ప్రతిరోజు 5 పర్యాయములు జెండాను మార్పు చేస్తారు. బద్రీనాథ్, పూరి, రామేశ్వరం వలె ద్వారకా కూడా ప్రసిద్ధి చెందిన చార్ధామ్ సున్నపరాయి ఇసుకతో చేసిన 72 స్తంభాల సపోర్టుతో 5 అంతస్తుల ఎత్తున ఈ దేవాలయాన్ని నిర్మించారు. ద్వారకను పాలించిన శ్రీకృష్ణుడు రాజమందిరంలోని స్థలంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు కొందరు చెబుతారు. దేవాలయంలో శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం 4 చేతులతో ఉంటుంది. చేతుల్లో శంఖం, సుదర్శన చక్రం, గద, తామర పుష్పం ఉంటుంది. అందుకే శంఖ చక్ర గద పద్మ చతుర్భుజి విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. దేవాలయంలో మాదిరిగా నిత్యం దర్శన సమయాలు ఉండవు. పూజా సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజైనందున ఈ ఆలయంలో రాజుగానే చూస్తారు. ఈ దేవాలయం పక్కనే సుధామ సేతు ఉన్నది. బ్రిడ్జి రిపేర్లో ప్రస్తుతానికి ఉన్నది. ద్వారకాధీశుడి ఆలయ పరిసర ప్రాంతాల్లో పగలు మరియు రాత్రిపూట భక్తుల సందడిని చూద్దాం. చార్ధాముల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ద్వారకాధీశుడి దేవాలయాన్ని ద్వారకాకు వచ్చినప్పుడు తప్పక సందర్శించగలరు.